అరణ్య పర్వము. ధర్మరాజునకు శౌనకుని హితోపదేశము. అటుమూర్చిల్లిన ధర్మనందనుని ముని శౌనకుడు సేదను తీర్చి ధర్మరాజుని అనునయించుచు ఇవ్విధంబుగా చెప్పసాగెను. ప్రపంచమందున ప్రతి ఒక్కరికి పలు ఇక్కట్లు రాక తప్పవు. ఉత్తమ పురుషులు వాటన్నిటిని చిరునవ్వులతో ఎదుర్కొనెదరు. మూఢులు వాటిని మరి మరి తలచుచు పరిపరి విధముల దుఃఖించెదరు. అనేక వ్యధలకు మూల కారణము మమకారమనే మరువకూడదు. ప్రపంచమందున అనేక బాధలు మమకారముతో పుట్టుకొచ్చినవి. పిల్లల యందున తల్లిదండ్రులకు మమకారము సర్వసహజమే. పిల్లలు చేసెడి అకృత్యములకు మమకారం అని ఊరకున్నచో ఆ మమకారమే అనర్థకంబగు. బంధుమిత్రులకు సంపద కొరకును మమకారమును పెంచుకొందురు. వాటి మూలమున కలిగెడి బాధలు జీవితాంతము కృంగదీయును. తామరాకుపై నీటి బొట్టు వలె వివేకవంతులు ప్రవర్తింతురు. కామము కోపము ధనదాహంబును మనుజులనెప్పుడు నాశము చేయును. చెట్టు తొర్రలో పుట్టిన అగ్నియు చెట్టంతటిని దహించి వేయును. అదే విధముగా మనుజుని ఎదలో ధనార్జననెడి కోరిక పుట్టి దానితో నాతడు అంతమొందును. ప్రతి ప్రాణికి నీ మృత్యువు తప్పదు. నింగిని తిరిగే పక్షి జాతులు, నీటిలో ఉండే జలచరములు, భూతలమందున తిరుగుచునున్న ప్రతి ఒక్క ప్రాణి తమ ఆహారము ముక్క ముక్కలుగా చీల్చి భుజించును. అదే విధంబుగా ధనవంతుడిని బంధువులందరూ వేధించెదరు. ఈ అనర్థముకు సంపదే మూలము. ధనమును ఎంతో ఆర్జించుటచే గర్వముతోటి అహంకరించుచు కూడని పనులను చేయుట జరుగును. చేసిన పనులచే భీతి కలుగుచు ఆందోళనయు కలుగుచుండును. అందుచేతనే వివేకవంతులు రూపయౌవన వైభవములు ఐశ్వర్యములు మున్నగువన్నీయు తృణప్రాయముగా భావించెదరు. కావున ఇప్పుడు ధర్మనందన నీవే బాధలు అన్నియు మరచి అనునిత్యము వీరందరితో చిరునవ్వులతో వ్యవహరించుము. చిరునవ్వులతో వ్యవహరించుము. మహానుభావ నా కోసరమై ఐశ్వర్యమును కోరుటలేదు. వేల కొలదిగా బ్రాహ్మణ జనము నను వెన్నంటి వచ్చియుండిరి. వారినందరిని ఎవ్విధంబుగా పోషించుటయే తెలియక నేను అవ్విధంబుగా దుఃఖించి తిని. అన్నిటికన్నను గృహస్థ ధర్మము మిన్ననియే కద పెద్దలందరూ. అందును కూడా మహాప్రభువులు ఆశ్రిత జనమును విడువకూడదు. దప్పిక తోడను తప్పించు వారికి చల్లని నీటితో దాహము తీర్చుట. ఆకలి బాధతో అన్నమడిగిన ప్రేమతో వానికి అన్నము పెట్టుట. అలసి వచ్చిన వారికి ఎప్పుడు సుఖాసనమును చూపించుటయే గృహస్థు యొక్క ధర్మములని ధర్మవేత్తలే ఉద్బోధించిరి. ఒక్కని కోసము అన్నము వండుట పెద్దలెప్పుడు తప్పని అందురు. ప్రక్కన ఎవరు లేకుండినను గృహస్థుడెన్నడు భుజింపకూడదు. యజ్ఞయాగము చేయునప్పుడు బాంధవ్యులను విద్వంసులను ఆచార్యులను మిత్రులందరూను పూజలు చేసి గౌరవించుట
పంచక్షేమమని పెద్దల వాక్యము. గృహస్థుడెప్పుడు ఎల్ల ప్రాణులకు ఆముఖ్య సౌఖ్యముల మర్చవలయును. యజ్ఞమంతయును అయిన వెనుక మిగిలియుండిన పదార్థములను అమృతమనియే పెద్దలు చెప్పిరి. గృహస్థు ఇంటను అతిథులందరూ సంధ్యావందన సమయమందున అగ్ని కార్యమును నిర్వర్తించి ఇంటను ఉన్న జంతుజాలముకు ప్రేమతోడను అన్నీ అమర్చి తదుపరి వారును భుజింపగలిగిన అట్టి గృహస్థుడు ధన్యతనొందును. ఆ ధర్మముకు నేను విఘాతము కలిగినదనియే దుఃఖించి తినని ధర్మజుడనగా విని సౌనకముని మంచి మాటలతో ధర్మరాజునకు మనశ్శాంతిని కలుగచేసెను. మనుజులు ఎంతగా ప్రయత్నించిన కోరికలని ఎడి గుర్రమ్ములను పట్టుట ఎప్పుడు కష్టమేయగును. సుఖముల రుచులను మరిగిన వారలు మరుచుటయన్నది జరుగని పనియే. మోహమ్ములను విడచుట కష్టము. సంకల్పముల పరిత్యాగము. ఇంద్రియములను నిగ్రహించుట. అహింసయన్నది వ్రతముగ చేయుట. గురు సేవలను భక్తితో చేసి వ్రత నియమమును కలిగియుండుట. మితాహారము భుజించు నియమము. వేదాధ్యయనము క్రమముగ చేయుట. మనసునెప్పుడు కట్టడి చేయుట. కర్మ సన్యాసము అను ఈ 8 సంసారం బని మహాసంద్రమును దాటగ చెప్పెడి సాధనములు. మహాపురుషులి అష్టాంగములను తపస్సు చేతనే సాధించెదరు. అట్టి వారిలో ధర్మనందన నీవెప్పుడును అత్యధికుడవి. కనుకను ఇంకను చింతలు మాని ప్రశాంతమైన మనస్సు తోడను ఆ భగవంతుని కరుణ చెనీవిక. వీరందరినీ సంరక్షింపుము ధర్మతనూజులు తమ్ములతోటి. ధౌమ్య మహర్షి సన్నిధి చేరి విషయమంతయును విన్నవించుకు. నన్ను వెన్నంటి విచ్చేసినయి విప్రులందరినీ ఎవ్విధంబుగా పోషించుటయే తెలియకున్నది. భూమి జీవులకు పోషణ చేసిడి వత్సర పురుషుడు సూర్యదేవుడే. సౌనక మహర్షి చెప్పునట్లుగా నేనా దేవుని ఆరాధించిన నాయీ వేదన తీరిపోవును అని వినయముతో ధర్మనందనుడు ధౌమ్య మహర్షిని అడిగి నిలచెను. ఋతుచక్రమును కల్పించుచును భూమి జీవులకు పోషణ చేసిడి వస్త్రర పురుషుడు ఆదిత్యుడే. అట్టి భాస్కరుని ప్రార్థించినచో రుదాగ్ని బాధలు తొలగిపోవును. కావున వెంటనే ధర్మనందన ఆయన దేవుని ఆరాధించును. అట్లని పలికి ధౌమ్య మహాముని సూర్యదేవుని శతనామావళి ధర్మరాజునకు ఉపదేశించెను. వాయువొక్కటే ఆహారముగ స్వీకరించుచును దినకర దేవుని ధర్మతనూజుడు ఆరాధించెను. భాస్కరుడప్పుడు కటాక్షించుచు ధర్మపుత్రునికి ప్రత్యక్షమయ్యెను. సూర్యదేవుని వరప్రదానము. ధర్మనందనుని కోరిక గ్రహించి వరమొక్కటిని అనుగ్రహించెను. ఈ వనమందున లభించునట్టి కందమూలములు ఫలములు కూరలు ద్రౌపది దేవి వండి వార్చిన భక్ష్యభోజ్యములు చోహ్యలేహ్యములు అక్షయరాశులై వృద్ధి పొందెను. అవ్విధంబుగా వరమునిచ్చుచు సూర్యదేవుడొక దివ్య పాత్రను అనుగ్రహించుచు అదృశ్యుడయ్యెను. సూర్యదేవుని అనుగ్రహముతో వేలకు వేలుగా బ్రాహ్మణ జనము
కూడా ఎంతో హాయిగా వారందరితో కాలము గడిపెను. విదుర ధృతరాష్ట్రుల కలహము. పాండుకుమారులు కామ్యకవనమున నివాసమున్న విషయము వినియా అంధనరపతి విదురున కిట్లని కుశాగ్రబుద్ధిలో శుక్రాచార్యుని మించిన వాడవు వగుట చేతనే కురు పాండవులను పరమ ప్రేమతో సమభావన చే సమర్థించుటకు అనుక్షణం మును శ్రమపడుచుంటివి. అయినా నాకు ఎందు చేతనో పంచపాండవుల పేరుని తలచిన నామేనంతయు వణకుచున్నది. పాండవులందరూ కలసి కట్టుగా మమ్మందరినీ వధింతురేమో ఆ విధమైన ఆలోచనతో నా మనసంతయు ఆందోళనచే అనుక్షణమును వ్యధపడుచున్నది. కావున విధురా నాకు ఇప్పుడును పాండునందనుల కార్యక్రమమును సవిస్తరముగా విన్నవించమన మహాప్రభువులకు ప్రణామములని విదురుడు చెప్పుట ప్రారంభించెను. పాండుకుమారులు అందరూ కూడా దైవస్వరూపులని లోక విదితమే మహావీరులు వారందరూ అని మనకందరకు తేట తెల్లమే. అందును కూడా భీమార్జునులు పరక్రమమేమో ఇంతకు ముందే లోకులందరకు తెలిసిన విషయమే. యుద్ధరంగమున వారితో పోరి గెలుచుటన్నది కలలో మాటయే. అధర్మజూదము ఆడవద్దని నేను అప్పుడే మొత్తుకుంటిని. అయినా కూడా చెప్పినదంతా పుత్ర ప్రేమతో త్రోసిపుచ్చితివి. ఇప్పుడైనను మించకముందే పాండుపుత్రులను నువ్వు పిలిపించి వారి రాజ్యమును ఇచ్చివేయుము. నీవా విధముగా ఆచరించిన నీ కీర్తంతయు స్థిరముగా నిలుచును. ధర్మమునమ్మిన న్యాయ మార్గమును చరింతువని ఏ తలంచుచుంటిని. ఎప్పటికైనా మనోనేత్రమున జరిగినదంతయు తరచి చూచినచో జరిగిన ఘోరము అవగతమగును. ఇప్పటికైనను దురాత్ముడైన సుతుని మాటలను చెవిని పెట్టకుము. దుర్యోధనుడు పుట్టినప్పుడే వీని వల్లనే కురు సామ్రాజ్యము ఘోరాపదల పాలగుననియు దుర్యోధనుని విడిచిపెట్టిన కురువంశమునకు శుభము కలుగునని మీకానాడే వివరించితిమి. ఇప్పటికైనా జ్యేష్ఠపుత్రుని విడిచిపెట్టిన మీ వంశమిక మరింకనెంతో వృద్ధి చెందును. జరిగినదంతా స్వప్నమనుకొని ధర్మనందనుని వెనుకకు పిలచి సామ్రాజ్యమునిక పట్టము గట్టి వచ్చిన పద తొలగిపోవును. ఇంతకు మించిన క్షేమ మార్గము వేరేమియూ లేదనిపించును. విదురుడు ఎంతో ఓర్పు వహించి ధర్మ మార్గమును విశదపరచెను. ఇది ఎంతయును సహింపలేకను విదురుని పైన విరచుకుపడెను. కన్న కొడుకులను విడనాడుకొని ఎవ్వరైనను జీవించెదరా? పంచపాండవులు నా తనయులనే నేనెల్లప్పుడు భావించెదను. దుర్యోధనుడి దేహము నుండి పుట్టుకొచ్చిన జ్యేష్ఠపుత్రుడు పరుల కోసమై శరీరమునే విడిచిపుచ్చమని చెప్పుచుంటివి. ఇంత చిత్రమగు న్యాయ నిర్ణయము నేనెప్పుడును విననే లేదు. నాకా కొడుకున ఇష్టము లేదని నాకా కొడుకన ఇష్టము లేదని నీవి విధముగా చెప్పుచుంటివి. ఇట్టి ప్రసంగము మరి ఇంకెప్పుడు నా సన్నిధిలో చేయబోకని పాండుపుత్రులను ఆశ్రయించి
వినిపించి ధృతరాష్ట్రుండు దిక్కున లేచి వెళ్ళిపోయెను. ఆ అవమానము భరించలేకను విదురుడు వెంటనే రథమును ఎక్కి కామ్యకవనమును చేరి శీఘ్రమే అంత దూరమున విదురుని చూచిన ధర్మనందనుడు భీముని తోడను జూదమందున ఆయుధములను వడ్డియు మనమును ఓడగలేదని జ్ఞప్తికి రాగా దుర్యోధనుడు మామశకునితో జూదమాడుటకు మరల రమ్మని నాకాహ్వానము మరల పంపెన విదురుని తోడను అదిగాకున్నను ఈ వనమునకు విదురుడు వచ్చిన పని ఏమగునిక ఇంక ఇప్పుడిక జూదమాడనని గట్టిగా మనమున నిశ్చయించి తిని ఇప్పుడు వచ్చిన ఈ విదురునితో ఏమని చెప్పుటో తెలియుటలేదని తమ్మునితోనూ ఎదురుగా వెళ్ళి విదురునినెంతో ఆప్యాయముగా ఉచిత రీతిగా గౌరవించియును ఇంత దూరము ప్రయాస చెంది రాగల కారణమేమని అడిగెను. సేదదీరిన విదురుండంతట జరిగినదంతయు విషదము చేసెను. ఆ కురు నరపతి పిలచిరమ్మని కౌరవ పాండవ హితవు పద్ధతి ఉపదేశించగనను అర్థించెను. నీకు భయులకు శుభమగు విషయము నాకు తెలిసినది విన్నవించినే అట్లు చేయమని ప్రార్థించి తిని రోగార్తునకు పద్యము నచ్చదు అవ్విదంబుగనే ధృతరాష్ట్రునుకు చెప్పిన విషయము మనసుకు నచ్చక నాపై ప్రభువులు కోపించినను పాండవ పక్షము వహించువాడివి వారి యొద్దనే ఉండమనుచును గట్టిగా నన్ను అవమానించెను. ఆ అవమానము సహించలేకను నేనీ ఎండను కోరి వచ్చి తిని అంతయు విన్న ధర్మనందనుడు విదురునినెంతో ఆదరించెను. ఇంకా అక్కడ ధృతరాష్ట్రుండును విదురుని సలహా లేకుండినచో రాజ్యపాలన చేయుట కల్లని విదురుని యొక్క అండదండలు నాకనుక్షణము అవసరమగునని అట్టి విదురుని కోపవశమ్మున పలుమాటల చీత్కరించుచు కసిరి కొట్టినే బాధ పెట్టి తిని ఇట్టి బాధలిక భరించలేనని మంత్రి సంజయుని వెంటనే పిలిచి విదురుడు లేకను బ్రతుకగలేనని కావున నీవిక సంజయ వెంటనే విదురుని తోడ్కొని రమ్మని పంపెను. ఆఖరి నరపతి ఆజ్ఞ మేరకు సంజయుడెప్పుడు బయలుదేరియా సంజయుడప్పుడే బయలుదేరియా కామ్యకవనమును ప్రవేశించెను. వేలకు వేలుగా ధరణీసురులును తమ్ములు ముగ్గురు ద్రౌపది దేవియు అందరి మధ్య యుధిష్ఠిరుండు కలకల నవ్వుచు సంతోషముగా కారడవందున ఉండుట చూచి మహాపురుషులు ఉన్న చోటనే సుఖములన్నీయు నిండి ఉండునని సంజయుడెంతో ఆనందించెను. ధర్మరాజుని సమీపించుచు వినయముతోటి నమస్కరించి వచ్చిన విషయము విన్నవించుకొని అంతయు విన్న ధర్మసోనుడు విదురుని వైపు చూచిన వాడే అతి సామాన్యుల రాజాజ్ఞలు పొల్లు పోవక పాటించెదరు. ధర్మములెరిగిన ధర్మమూర్తులు ఆ ప్రభువాజ్ఞలు పాటింపవలే. విదురుడు కూడా మరి మాటాడక సంజయు వెంటను ప్రయాణించియా హస్తిన నగరము చేరి వెంటనే ఆంబికేయునికి నమస్కరించెను. ధృతరాష్ట్రుడును ఆనందముతో వచ్చిన విదురుని కౌగలించుకొని ఈ నా తప్పును క్షమించి విదుర సంజయుతో
ఇటివలెనే నాతో కలసి ఈ రాజ్యమును పరిపాలింపుము. విదురుడందులకు సమ్మతించుచు ధృతరాష్ట్రునితో ఇట్లని పలికెను. నన్నెన్ని విధంబుల తిట్టిపోసినను అవసరమైన సమయములందున నాకు తెలిసిన ధర్మ మార్గమును మీకు చెప్పుటే నా కర్తవ్యముగా నేనెల్లప్పుడు భావించెదను. వెళ్ళిన విదురుడు తిరిగి వచ్చుట దుర్యోధనునకు ఇష్టము లేదు. కర్ణశకునులకు తన బాధంతయు వెల్లడి చేసుకు సూరుమనెను. వృద్ధ నరపతి విదురుడెప్పుడు గుసగుసలాడుచు కూర్చుని ఉండురు. వీరే విధముగా చర్చించుకొని పాండుపుత్రులను రమ్మని పిలిచి రాజ్యము వారికి కట్టబెట్టడి. దురాలోచన చేయుదురేమో అవ్విధంబుగా జరిగిన ఎడల గట్టి ఉపాయము తోడవారిని మట్టుబెట్టుటని దుర్యోధనుడు కర్కశముగా వారితో పలికి శకుని వెంటనే కల్పించుకొని మీకెందులకా బాధంతయును ధర్మనందనుడు ధర్మము విడచి అధర్మముగా రాడు ఎన్నడును. అవ్విధంబుగా వచ్చిన ఎడల పాచిక వేసే ధర్మరాజుని మరల అడవులకు తరిమి కొట్టెద. శకుని అట్లని పలికిన తీరుకు దుర్యోధనునికి తృప్తి కలుగక నిరుత్సాహముగా కూర్చొని ఉండెను. అది గమనించిన రాధేయుండును ఇష్ట సఖునితో ఇట్లని పలికెను. మిత్రమని విటు బాధనొందుటను ఈ రాధేయుడు చూచి సహించడు. ఇప్పుడే మనము సమరమునకు సిద్ధంబయి బయలుదేరుదుము. ఆవనమందే పాండుపుత్రులను సంగ్రామమున వధించి మనము విజయలక్ష్మితో తిరిగి వచ్చిన శత్రువు బెడదిక లేకుండగని ధరాతలమునకు మహాప్రభువుగా మమ్మందరినీ పరిపాలింపుము. కర్ణుని యొక్క ప్రోత్సాహముతో సుయోధనుండును పొంగిపోవుచు పాండుపుత్రులను మట్టు పెట్టుటకు సన్నాహములను ప్రారంభించెను. కర్ణశకునితో దుస్తంత్రములను వ్యాసమునీంద్రుడు దివ్య దృష్టితో జరుగునదంతయు చూచిన వాడే ధృతరాష్ట్రుని కడ సన్నిధి చేసెను. సామ్రాజ్యమును విడిచి అందరూ కారడవులలో కందమూలముల కాలమునెట్టో గడుపుచుండిరి. వారిపై ఇప్పుడు నీ పుత్రుండును దండెత్తుటకై సిద్ధమయ్యెను. ఇప్పుడెందులకు యుద్ధ ప్రయత్నము 14 జరిగిన పిమ్మట యుద్ధమెటులను తథ్యమేయగును. నీవును పాండుడు నాకొక్కటియే మరి నీకును కూడా కురు పాండవులు ఒక్కటిగానే కనిపించవలే. అది ఏ ధర్మము అది ఏ క్షేమము ఉత్తమ పురుషుల సహవాసముచే అధములు కూడా ఉత్తములగుదురు. నీ ప్రియసుతుడగు దుర్యోధనుని కామ్య కవనమున ధర్మరాజు కడ సహవాసమును చేయగ పంపుము. ఇట్లని వ్యాసుడు ఉపదేశింపగ ధృతరాష్ట్రుండును చేతులు మోర్చుచు వినయము చూపుచు ఇట్లని పలికెను. మహామూర్ఖుడగు దుర్యోధనుడు ఎవరు చెప్పినా వినకపోయెను. మహానుభావులు మీరేవానికి బుద్ధులు చెప్పుచు దారిన పెట్టుడు. వేదవ్యాసుడు ఇట్లని తలచెను. మొదట జూదమున గెలిచిన రాజ్యము ధర్మపుత్రునకు ఇచ్చివేయుటకు అంధరాజునకు మాట చెల్లినది. ఇప్పుడు ఈతడు ఆనెపమంతయు తనయునిపైనే నెట్టుచుండెను. ఈ
పరమ పురుషుడే నడచిరావలే ఇట్లని మనమున తలచిన వ్యాసుడు నీ తనయునికిక బుద్ధి చెప్పగా ఋషి మైత్రేయుడు కొద్ది కాలమున హస్తిన నగరికి విజయము చేయును అనుచు వ్యాసుడు అదృశ్యుడయ్యను కామ్యకవనమున పాండుపుత్రులను ఋషి మైత్రేయుడు చూచి తదుపరి హస్తిన నగరము ప్రవేశించెను ఆ ముని రాకకు అంబికేయుడు తెలుసుకు తనయుని వెంట పెట్టుకొని ఋషి పుంగవునకు నమస్కరించెను అర్ఘ్యపాద్యముల ఆహ్వానించియు సుఖాసనమున కూర్చుండమని వినయముతోటి ధృతరాష్ట్రుడును తామెక్కడ నుండి వేంచేసి తిరని కుతూహలముగా విషయమునడిగెను తీర్థయాత్రలను చేయుచునేను కామ్యకవనమున తాపస వృత్తిని అవలంబించెడి పాండుపుత్రులను దర్శించి నే ఇటు వచ్చి తినని అంబికేయుడును మహానందముతో పాండవులందరి క్షేమములడిగి సోదరులందరూ స్నేహముతోటి వనవాసమును చేయుచుండిర నరపతి మాటలనున్న భావమును తొలగించుచు ఆ ఋషి మైత్రేయుడు ధర్మతత్పరులు పాండుతనూజులు నియమోల్లంఘన చేయుటన్నది వారి చరిత్రలో మచ్చునకుండదు అరణ్యములలో తపస్సు చేసిడి మహర్షులందరి ఆశీసులతో పాండుకుమారులు మరింత ఎదుగుచు సుఖముగా వారును జీవించెదరని ధర్మమునంతయు రూపుగట్టుకొని ధర్మనందనుడు అవతరించెను అట్టి ధర్మజుని నీ ప్రియపుత్రుడు యూతమందున సంపదంతయును లోబరచుకొని వారందరినీ కారడవులకే తరిమి వేసిరే చేసిన తప్పును సరిదిద్దుటకై ఇంత దూరమిటు నేవేం చేసితి అట్లని పలుకుచు ఋషి మైత్రేయుడు వాత్సల్యముతో దుర్యోధనునకు ఇవ్విధంబుగా నచ్చ చెప్పెను పంచపాండవులు అతి బలవంతులు వారికి ఎదురుగా నిలబడి మీరు పోరి గెలుచుటయు అసాధ్య విషయము కామ్యకవనమున మహావీరుడగు కిమ్మిరుండనే రాక్షసాధముని భీమసేనుడే ఘడియ కాలమున భయంకరముగా వధించి వేసెను అదియునుగా కను వాసుదేవుడును వారి అంటనే చేరియుండును ద్రుపద నరపతి వారి పక్షమి అందుమూలమున పాండవ బలము మరింత ఎక్కువ వృద్ధి చెందును బలవంతులతో విరోధమును కోరి వరించుట విఘ్నత కాదుగా అందుచేత నువ్వు పాండుపుత్రులతో మైత్రీ భావము కలిగియుండుటే శ్రేయస్కరమని ముని మైత్రేయుడు పలుకుచుండెడి సమయమందున దుర్యోధనుడును నిర్లక్ష్యముతో బొటన వ్రేలుతో నేలను రాయుచు బాహువులెత్తి తొడలు చరచుచు విక నవ్వుచు హేళన చేసెను దానిని చూచి మైత్రేయుండును కోపము తోడను ఇట్లు శపించెను పెద్దల ఎదుటను నీవీ విధముగా ధిక్కరించిన పాప ఫలితమును తొందరలోనే అనుభవింతువని భీమసేనుని గదాఘాతమున తొడలు రెండును నుగ్గై రణరంగమున మరణించెదవు శాపము వినగని అంబికేయుడు భయకంపితుడై అతి వినయంబుగా ఋషి మైత్రేయుని ఇటు ప్రార్థించెను కరుణామయులగు కరుణ తపస్సులు నాయీ పుత్రుని దయజూడవలే మైత్రేయుండును ఇట్లని పలికెను నా మాటలు విని
శాపము వానినంటదు అని మైత్రేయుడు వెడలుచుండగా భీముని చేతను కిమ్మీరుడును చచ్చిన విధమును వివరింపుడని ధృతరాష్ట్రుండును వేడుకొనంగా మైత్రేయుండును విసుగు చెందుచు ఇక్కడ నేనిక ఒక్క నిమిషమును నిలువజాలనని వివరములన్నీయు విదురుని నడిగి తెలుసుకొమ్మని ముని మైత్రేయుడు వెడలిపోయెను. ఆంబికేయుడును విదురుని పిలచి కిమ్మిరాసుర సంహారమును సవిస్తరముగా వివరించమని విదురుడప్పుడు ధృతరాష్ట్రునితో పాండుకుమారులు హస్తిన విడచి రాత్రి పగలు నడుచుచువారు కామ్యకవనమున ప్రవేశించిరి. అర్ధరాత్రి సమయమందున అడవిదారిన నడుచుచుండగా కిమ్మీరుడని ఘోరాకారుడు అగ్నికణము వలె కణకణలాడే తన కనుగ్రుడ్లను త్రిప్పుచు అసురుడు చంపునట్లుగా ఉరిమి చూచుచు తల వెంట్రుకలను ధరించుచును తళతళ మెరిసెడి కోరలు కలిగి గుహవలెనున్న నోటిని తెరచి మింటికెగయుచు ఒక్కసారిగా భయంకరముగ గర్జన చేసెను. భయంకరం మగు గర్జన ధ్వనికి కామ్యకవనమున మృగజాతంతయు భయకంపితులై గమ్యమెరుగక తలకొక దిక్కుకు పరిగెడిపోయెను. ఆరక్కసుని పాదఘటనకు భూమంతయును దద్దరిల్లినది. లతలన్నీయును వణకిపోవుచు తరువుల గట్టిగా కౌగిలించుకొని ధూళంతయును పైకెగయుటచి ఆ చోటంతయు మరింక ఎంతో పెంచీకటి అయ్యున్న సమయమున పర్వతమంతటి భయంకరం మగు రూపము దాల్చిన కిమ్మీరుండును పాండవులెదుటను వచ్చి నిలచుచు సమరమునకు సిద్ధము అయ్యెను. వానిని చూచిన ద్రౌపదీదేవి భయకంపితమై గడగడ వణికెను. పతులు ఆమెను పొదివి పట్టుకొని భయము వలదని అనునయించిరి. సౌమ్యుడప్పుడు మహామంత్రములు గంభీరముగా పఠించసాగెను. రాక్షసమాయచే ఆవరించిన అంధకారము తొలగిపోయెను. అది గమనించిన దైత్యుడప్పుడు మహాకోపమున హూంకరించినే. ధర్మపుత్రుడు వానితో అప్పుడు నీవెవ్వడవు నీవారెవరని భయంకరం మగు రూపము ధరించి ఈ ఎడవందున సంచరించుటకు కారణమేమో వివరించమని ధర్మజుడడిగిన ప్రశ్నలకప్పుడు అహంకరించుచు అసురుండప్పుడు ఇవ్విధంబుగా పలికెను. అప్పుడు బకాసురుండును నా సహోదరుండు బకాసురుండును నా సహోదరుండు కిమ్మిరుడనే నామముతోటి నేనీ వనమున సంచరించుచు ఈ పరిసరముల తిరగెడి వారిని సులభముగానే సంహరించుచు ఎంతో హాయిగా ఆరగించుచును. దేవతలందరూ దిగి వచ్చినను నన్ను చంపుటము జరుగదెన్నడని ప్రాణములన్నను ప్రీతగువారు మరి ఈ చోటికి రానేరారని. ఇప్పుడు మీరు నా బలమేమిటో తెలియక వనమున ప్రవేశించితిరి. మిమ్ముల నేనిక విడిచిపెట్టన. ధర్మజుడప్పుడు కిమ్మీరునితో ఇవ్విధంబుగా తెలియచెప్పెను. మేమెవ్వరిమో తెలియక నీవిటు మాతో ఈ విధి ప్రసంగించితివి. ధర్మపుత్రుడని నన్ను పిలతురు మహాప్రతిజ్ఞను నిర్వహించుటకు. ధర్మపత్నితో తమ్ములతోడను వనవాసమును చేయుచుంటిని. అట్లని పలకుచు ధర్మతనూజుడు పేరు పేరున వారి
రాక్షసాదముని పైకి విసురుతూ సమరమ్మునకిక కాలు దువ్వెను. గాంధీవమ్మును పార్థుడందుకొని యుద్ధము చేయగ సిద్ధమయ్యెను. నకుల సహదేవ ఖడ్గమ్ములతో యుద్ధము చేయగ ఉరకబోయిరి. అధిగమనించిన భీమసేనుడు వద్దని వారిని వారించుచును. అసురునితోనూ కలబడిపోరెను. ఇద్దరికిద్దరు సమబుజ్జీవులై వృక్షములెన్నియో పెకలించుచును. పోరు గొప్పగా చేయసాగిరి. పర్వతమ్ములను గాలిలో విసురుతూ బంతుల వలెనే యుద్ధము చేసిరి. తామరతూళ్ళు మెగురుచు వచ్చి గజరాజములకు తగిలినట్లుగా దూసుకు వచ్చి వారికి తగిలెను. బలాఢ్యులిద్దరు భీకరమ్ముగా కొండశిలలతో మోదుకొనుచును. భయంకరముగా యుద్ధము చేసిరి. యుద్ధమునందున గెలుపొందుటకై ఎదురు చూచిన కిమ్మీరుడును ఇంకను ఓర్పును వహించలేకను సూర్యుని మృంగెడి రాహువు వలెనే భీముని పైకి వక్కురు కురికెను. అసురుని యొక్క పరాక్రమము సడలిపోయెనని గ్రహించి భీముడు ఒక్క ఉదుటున తప్పించుకొని చాకచక్యముగ గెంతియు భీముడు కిమ్మీరాసుర కంఠము బట్టి కంఠ ప్రదేశము అదిమి పట్టుకొని నేలకీర్చుచు కొట్టుచు భీముడు భయంకరముగా గర్జన చేయుచు అసురునప్పుడు సంహరించెను. అంత బలాఢ్యుని భీముడొక్కడే సంహరించిన ఆ విషయమును విన్నటువంటి అంధరాజునకు గుండెల దరగా దేహము